Astrita from Truly Nutrition. ఇవాల్టి వీడియోలో మనం బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్సెస్ యొక్క సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది చిన్నగా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీరియడ్లో మనం ఎక్కువ రోజులు కనుక ఉంటే డయాబెటీస్ మిలిటస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు కనుక ఇప్పుడు మనం చెప్పుకునే వీడియోలో సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే అప్పుడు మీకు బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్స్ ఉందని అర్థం చేసుకోవచ్చు. సో సిమ్టమ్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్స్ ఇంక్లూడ్ ఇంక్రీస్డ్ ఎపిటైట్, ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది, సడన్గా వెయిట్ పెరుగుతూ ఉంటారు, వెయిట్ పెరిగితే అందులో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, స్పెసిఫిక్గా విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది, పొట్ట చుట్టూతా పేరుకుపోయిన ఫ్యాట్ పెరుగుతూ ఉండడం కూడా బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్స్ యొక్క సిమ్టమ్. థర్డ్ సిమ్టమ్ వచ్చేసి మెడ దగ్గర నల్లగా ప్యాచెస్ రావడం, వెల్వెటీ స్కిన్ ఉండడం, లేదా ఆర్మ్పిట్స్లో వెల్వెటీ బ్లాక్ స్కిన్ కనిపించడం, ఇవన్నీ కూడా బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్సెస్ యొక్క సిమ్టమ్సే. అలాగే యాక్ని అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, షుగర్ క్రేవింగ్స్, ఫెటిగ్, నీరసంగా ఉండడం, ఎంత తిన్నా సరే వీక్నెస్ అనిపిస్తూ ఉండడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, పర్సిస్టెంట్ పెయిన్స్, సో బాడీలో రెగ్యులర్గా ఏదో ఒక చోట పెయిన్ఫుల్గా ఉండడం, ఇచ్చీ స్కిన్, ఇచ్చీ స్కాల్ప్, ఒంట్లో దురదలు కానీ స్కాల్ప్ మీద దురదలు కానీ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉండడం, రెగ్యులర్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండడం ఆర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి బ్లడ్ షుగర్ ఇంబ్యాలెన్సెస్ యొక్క సిమ్టమ్సే. మీరు కనుక ఇలాంటి సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతుంటే అండ్ వీటికి ఒక న్యాచురల్ వేలో హోలిస్టిక్ పద్ధతిలో సొల్యూషన్ వెతుక్కోవాలనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ మీ at trulynutrition.ediet.clinic. I hope this video helps you. Thank you.